హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను ఒక ముఖ్య విషయం మీతో మాట్లాడదామని ఈ వీడియో చేస్తున్నానండి. అత్త అమ్మ అవుతుందా, కోడలు కూతురు అవుతుందా? నిజమేనండి, అత్త అమ్మ కాదు, కోడలు కూతురు కాదు. కానీ అత్త అమ్మలా ఉండొచ్చు, కోడలు కూతురులా ఉండొచ్చు. అవునంటారా కాదంటారా? ఇప్పుడు తల్లిదండ్రులు కొడుక్కి పెళ్లి చేస్తారండి, కూతుర్లకి పెళ్లి చేస్తారు. కూతురు అత్తవారింటికి వెళ్ళినప్పుడు చక్కగా వంట వారికి నేర్పి చక్కగా పద్ధతిగా పెంచి అత్తవారింట్లో ఎలా ఉండాలి, పుట్టినింటికి మెట్టినింటికి పేరు ఎలా తేవాలి, భర్తను ఎలా చూసుకోవాలి, తల్లిదండ్రులు వాళ్ళ అత్తమ్మలతో ఎలా ఉండాలి మనం నేర్పుతాం. ఆడపిల్ల అక్కడ సుఖంగా ఉండాలని, అక్కడ అస్సలు కష్టాలు పడకూడదని, సంతోషంగా ఉండాలని, అందరూ కలిసికట్టుగా ఉండాలని, ప్రేమాన్నాలతో ఉండాలని మనం కోరుకుంటాం, ఆశీర్దిస్తాం. అలాగే మన ఇంటికి వచ్చిన కోడలను కూడా వాళ్ళ తల్లిదండ్రులు అంతే ముద్దుగా పెంచి సుఖంగా ఉండాలి, పుట్టినంటి మెట్టింటి మంచి పేరు ప్రతిష్టలు తేవాలని వాళ్ళ అమ్మాయిని మన ఇంటికి పంపిస్తారు కోడలుగా. మనం కూడా కోడల్ని మన కూతురులాగే భావించాలి. ఎందుకంటే కూతురు వయసే కదా, మన బిడ్డకు వచ్చిన భార్య మనకి బిడ్డలాంటిది. ఆవిడ వల్ల కూడా చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి. మన కూతుర్ని ఎలా క్షమిస్తామో కోడలు కూడా అదే క్షమాపణతో చూడాలి. కోడలు అంటే పైదే కాదండి, మన ఇంటికి వచ్చిందంటే మన బిడ్డ. ఇంకా చెప్పాలంటే కూతురు మన ఇంటి నుంచి వెళ్ళిపోయింది, ఒకరింటికి దీపం పెట్టడానికి వెళ్ళింది, ఒక ఇంటి వంశాన్ని నిలబెట్టడానికి వెళ్ళింది, ఇంకొక ఇంటిని ఉద్ధరించడానికి వెళ్ళింది. ఇప్పుడు మన కోడలు మన ఇంటిని ఉద్ధరించడానికి వచ్చింది, మన ఇంటికి దీపం పెట్టడానికి వచ్చింది, మనకు వంశోద్ధారకులు ఇవ్వడానికి వచ్చింది, మన వంశాన్ని ఉద్ధరించడానికి వచ్చింది. అంటే మనం ఎంత బాగా చూసుకోవాలి. వచ్చిన కోళ్ళు ఫస్ట్లో ఎంతో బెదిరిగా వస్తుందండి. అత్తవారి అంటే ఏమిటో, అత్తగారు ఎలా ఉంటారో, మామగారు ఎలాగో, నా భర్త ఇటువంటి వాడో ఫస్ట్ తెలియదు కదా. అత్తవారింట్లో ఎలా ఉండాలో ముందు బెదిరిగా ఉంటుంది. స్వతంత్రంగా ఎందులోనూ చేయి పెట్టలేదు. మనం ఆ బెదిరిని ముందు పోగొట్టాలండి. ముందు ప్రేమగా చూడాలి, తనకు భయపడొద్దని చెప్పాలి. మీ అమ్మ లాంటి దాన్ని నేనమ్మా, నీకు ఏదైనా కావాలంటే అడుగు, బెదిరిపోకు. మీ అమ్మ లాంటి దాన్ని నేను అత్త ముందు కలుపుకోరుగా మాట్లాడి ప్రేమగా మాట్లాడితే సగం భయం అనేది పోతుందండి. అత్తగారి వల్ల సగం భయం పోతుంది. భర్త కూడా మొదటి రోజు నుంచే, శోభనం రోజు నుంచే, అసలు శోభనం రాత్రే వాళ్ళ ఇంటి విషయాలు, వాళ్ళ తాలూకా అలవాట్లు, అభిరుచులు, వాళ్ళ అమ్మ తాలూకా ప్రేమ, వాళ్ళ అక్క చెల్లెల తాలూకా మంచితనం అన్నీ కూడా భార్యకి తెలియజేయాలి. భార్యకి మంచి మాటలు చెప్పి, నీకు ఇక్కడ ఏం భయం లేదు, మా అమ్మ చాలా మంచిది, మా నాన్న చాలా మంచిది, బాగా కూతురులాగా చూసుకుంటారు, నువ్వు బెదిరిపోవద్దు, నువ్వు స్వతంత్రంగా ఉండొచ్చు, కాకపోతే మా ఇంటి అలవాట్లు ఇవి, మా అభిరుచులు ఇవి, మా ఆచారాలు ఇవి, మా పద్ధతులు ఇవి అని కొడుకు కూడా ముందు బాధ్యతగా భార్యకి చెప్పుకుంటే భార్యకి కొంతవరకు ఆ ఇంటి విషయాలు అర్థమవుతాయి, మనుషుల తరపు విషయాలు అర్థమవుతాయి. తర్వాత పెళ్ళైన కొత్తలోని ముందే కొండెత్తికూడదండి. కొంతవరకు తనకు ఫ్రీడమ్ ఇవ్వాలి. తనకు కావలసిన ముందు అత్తగారే సమకూర్చుతూ ఉండాలి, చక్కగా మాట్లాడుతూ ఉండాలి.
కొన్ని రోజులు పోయిన తర్వాత అప్పుడు ఎలాగా బరువు బాధ్యతలు తెలియజేస్తాం. వంట అనేది ఎలాగో చాలామందికి వంట కొందరికి తెలుస్తుంటుంది, కొందరికి తెలియదండి. వంట తెలియనంత మాత్రాన మీ అమ్మగారు వంట కూడా నేర్పలేదా, ఏ మాత్రం తెలియదా అనే మాటలు ఆడకూడదండి. కొందరు అల్లరి ముద్దుగా పెంచడం వల్ల వంట వార్పు ఎలాగ అత్తవారింట్లో చెయ్యాలని కొందరు చెప్పరు. తప్పే. వంట వార్పు ఆడదానికి వంట వార్పు, ఇల్లు శుభ్రత, దేవుని యందు భక్తిగా ఉంచడం, నిత్యం దీపారాధన చేయడం, ఇల్లు నీట్గా ఉంచడం, వంట వార్పు చెప్పడం, పెద్దల్ని గౌరవంగా చూడడం, ఇటువంటివన్నీ ఆ కూతురికి తెలియదని చెప్పాలి. కానీ కొందరు ముద్దు మీద అన్నీ చెప్పరు. పెళ్ళింత తెలగా తెలుసుకుంటుంది అని చెప్పరు కొందరు. అయితే అదే అదునుగా తీసుకుని అత్తగారు సాధించుకోడు. పోనీలేమో వంట రాకపోతే ఏమైంది, అది బ్రహ్మ విద్య, నేను నేర్పుతాను, నీకు ఎందుకు వస్తుందిలే, నేను ఉన్నాను కదా అందాక, నీకు నేర్పుతాను, నేర్చుకో. రేపు పొద్దున మీ ఆయనకి మీ బిడ్డకి మరి ఎలాగైనా నువ్వు పెట్టుకోవాలి కదా, నేర్చుకొని నేర్పుతానని మంచిగా ఆ ఉల్లిపాయలు అలా కొయ్యాలి. తను కోస్తూ చెప్తూ ఉండాలి. ఒక్కొక్కసారి తను చెప్తూ ఉండాలి. ఒక్కొక్కసారి అత్త చెప్తూ ఉండాలి, వంట అలా చేస్తున్నాను. తర్వాత వంట పక్కన తనుంటూ వంట తన చేత కోళ్ళ చేత చేయిస్తూ ఉండాలి. అలాగా ఒక వారం 10 రోజుల్లోనే లేకపోతే ఒక నెలలోనే వంట వచ్చేస్తుంది. వంట ఎంతసేపు అండి, బ్రహ్మ విద్య వచ్చేస్తుంది. అలానే తను కూడా సరదాగా నేర్చుకుంటుంది. మా అత్తగారు అంత బాగా నేర్పుతున్నారు, పెళ్ళి కాకముందు అసలు నేను నేర్చుకోవాలి, అత్తగారు అత్తగారు చెప్తున్నాను నాకు నేర్చుకోవాల్సి వస్తుందని తనకు కూడా తెలుస్తుంది. చక్కగా చేసి నేర్చుకుంటుంది. అత్తలోని అమ్మని చూస్తుంది. అత్త ఎప్పుడైతే కోడల్ని కూతురులా భావించి చూస్తుందో ఆటోమేటిక్ కోడలు కూడా అత్త మీద ప్రేమ కలుగుతుంది, గౌరవం ఉంటుంది, అత్త మాట వింటుంది. అత్త కాదన్న విషయం చేయదు. అలాగే కొడుకు కూడా చెప్తూ ఉండాలి, భార్యని ఏమనకమ్మా, భార్యకి ఏదో కావాలంటే తెచ్చిపెట్టదు ధర్మం. అప్పుడప్పుడు సరదాగా బయటకు వెళ్తుండండి, ఇల్లు జైలు కాదు, కోడలు కొత్త కదా, కొద్ది మొహమాటంగా ఉంటుంది, అలా గుడికి వెళ్ళండి, లేకపోతే అలా షికారు తీసుకెళ్ళు, లేకపోతే అలా మంచి సినిమా భక్తి సినిమా మీద వచ్చింది, లేదా మీ నచ్చిన హీరో సినిమా వచ్చింది, వెళ్ళండి. అక్కడికి వెళ్ళేటప్పుడు ఏదో డ్రింకో ఏదో తినడానికి ఇప్పించమ్మా అని కొడుకు అక్కడికి వెళ్ళిన తర్వాత డ్రింక్ ఇస్తాడు, ఏమైనా కొనడానికి ఇస్తాడు. కానీ మీరు కూడా చెప్తే మా నాయన మా అత్తయ్య కూడా చెప్తుంది, ఎంత ఇది మా అత్తగారికి మేమంటే అంత అభిమానం అని అనుకుంటుంది అనమాట. అత్త తలకు మనసు తెలుసుకుంటుంది. మనం ఏదైనా ప్రేమను వ్యక్తపరిస్తే అవతల వాళ్ళకి మన ప్రేమ తెలుస్తుందండి. మనసులో ఉంటే తెలియదు. ఎప్పుడైనా ఇలా అన్నావా, ఎప్పుడైనా మాకు పంపించావా, ఎప్పుడైనా తినమన్నావా అని వస్తాయి. ఎప్పుడైనా గొడవలను తగులు వచ్చినప్పుడైనా ఇవన్నీ ముందు ప్రేమను వ్యక్తపరిస్తే కోడలు రేపు పొద్దున్న ఏమందనమాట, అబద్ధాన్ని తావు ఇవ్వదు. ప్రతి విషయంలో మా అత్తయ్య జాగ్రత్త తీసుకుంటుంది, మా ఇద్దరు సుఖంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని చూస్తుంది అని తల్లి అత్త మీద ఎంతో ప్రేమగా ఉంటుంది అన్నమాట. అత్తకి ఏ కష్టం వచ్చినా కూతురులాగే చూసుకుంటుందండి. ఏదైనా ఫస్ట్ అత్త ప్రవర్తన బట్టే ఉంటుంది. అత్తని అధికారంతో విసిరేసి తిట్టేసి కేకలేసి ఒక గయ్యాల ప్రవర్తించిందనుకోండి, వాళ్ళ మనసులోని ఒక గయ్యాలిగా నాటుకుపోతారు అత్తలు. వాళ్ళ మీద గౌరవం ఉండదు, వాళ్ళు చెప్పిందంతా చెడుగా భావిస్తారు. వాళ్ళ మాట ఏదైనా అన్నారంటే, వాళ్ళు ఏదైనా మాట చెప్పారంటే చెయ్యరు, పంతం వస్తుందన్నమాట. ఆ కోపం అంతా తల్లిదండ్రులు అత్తమ్మ ముసలైనప్పుడు వాళ్ళ ప్రతీకారం తీర్చుకోవాలన్నట్టు చూస్తారన్నమాట. అది మంచిదా చెప్పండి? అది మంచిది ధర్మం కాదు కదా. ఇంటికి ధర్మం కాదు, వాళ్ళకి ధర్మం కాదు, వీళ్ళకి ధర్మం కాదు. అందుకే ధర్మంగా ఉండాలి అంటే ముందు అత్త స్థానంలో ఉన్నది కాబట్టి అమ్మగా మారి కోడల్ని కూతురుగా చూస్తే కోడలు కూడా అత్తని తల్లిలా చూస్తుంది. కావలసింది అత్తకి ఏదైనా కావాలంటే వండి పెడుతుంది, ఒంట్లో బాగాలేకపోతే పచ్చం చేస్తుంది.
అలాగే కోడలు ఒంట్లో పోలేకపోతే అత్తగారు కోడల గురించి ఆలోచించి కోడలకి రెస్ట్ ఇవ్వాలి. నేను ఈరోజు చేస్తానులే అమ్మ, నువ్వు రెస్ట్ తీసుకో, ఒంట్లో పోలేకపోతే నేను చేస్తానులే అని అత్త కోడలకి భరోసా ఇవ్వాలి. ఎక్కువగా పనులు ఉన్నప్పుడు ఇద్దరు సరిపెట్టుకుని ఇద్దరు చేసుకోవాలి. ఇలాగా ఒకరికొకరు అర్థం చేసుకొని ఎవరికి కష్టం రాకుండా ఇద్దరు ఆలోచించుకొని ఉంటే ఎంతో ఇల్లు ముందుకు వెళ్తుందండి. అక్కడ మగవారికి కూడా మనశ్శాంతి ఉంటుంది. మా అమ్మ మా ఆవిడ ఇద్దరు ఎంత కలిసి కట్టుకుంటున్నారు, అమ్మ నాన్నలాగా ఉంటున్నారు. నాకు మా అమ్మ నా భార్య మంచిదే, మా అమ్మ మంచిదే, ఇద్దరికిద్దరు ఒకరికొకరు బాగున్నారని వాళ్ళు కూడా మనశ్శాంతిగా ఉంటారు. మామగారు కూడా ఎంతో ఆనందంగా ఉంటారన్నమాట. అలాగే ఆడపడిచి ఇంటికి వచ్చిందనుకోండి, సొంత అక్క చెల్లి వచ్చినట్టుగా ఇంటికి వాళ్ళు భావించి ఎంతో ప్రేమగా చూసుకోవాలి. కంటి తడి పెట్టకుండా చూసుకోవాలి. తన అత్వారింటి నుండి బరువు బాధ్యతతో ఉండి వస్తుంది కాబట్టి కొంచెం రెస్ట్ ఇచ్చేటట్టు కోళ్ళు చూడాలి. ఇంటి కోళ్ళు కష్టపడుతున్నప్పుడు ఆడపడుచు కూడా అత్తి అమ్మో మా వదిన కానీ మా అదరావని వదినవని ఒక్కదే చేసుకుంటుంది. నేను 2 రోజులు రెస్ట్ తీసుకున్నాను కదా, ఇప్పుడు ఏదో నేను సాయం చేస్తాను, వదిన ఒక్కదే అయిపోయింది అని ఒక ఇల్లు తుడిసినట్టు లేదా వంటలో కొంచెం సాయం చేసినట్టు మంచిగా మాట్లాడి సరదాగా ఉంటే ఆడపడుచుని సొంత అక్క చెల్లెళ్ళలాగా ఆ ఇంటి కోడలు కూడా చూసుకుంటుంది. అలాగే అన్నదమ్ముడు మరదలు లేదా వదిన అన్న ఇద్దరు ఆడపడుచు ఇంటికి వెళ్ళారనుకోండి, మా కన్నవారు వచ్చారు, మా వదిన వచ్చింది, మా అమ్మ తర్వాత అమ్మ లాంటిది అని గౌరవంగా చూస్తూ వారికి నచ్చింది ఏదైనా వండి వాళ్ళ గౌరవంగా చూసి వాళ్ళని గౌరవంగా సరదాగా చూసి సరదాగా మాట్లాడి కలుపుకోరుగా ఉండి సరదాగా ఉంచిందనుకోండి, వీళ్ళు కూడా సొంత అక్క చెల్లి ఇంటికి వెళ్ళినట్టుగా ఆ ఇంటి కోడలు భావిస్తుంది ఆడపడుచుని. అలాగే ఆడపడుచు వదిన అంత సరదాగా అక్క చెల్లిలాగా ఉంటే ఇంటిల్లిపాటికి ఆ సుఖశాంతులే కదండి, ఏ తగులు ఉండవు. ఎవరిని ఏది పోసుకెళ్ళిపోతామండి, మంచి అడ్డు ఉండాలి. నువ్వెంత నేనెంత అంటే అది ఎంత అశాంతంగా ఉంటుంది, ఎంత నరకంగా ఉంటుంది. ఆరోగ్యం పోతుంది, వచ్చింది ఏమీ లేదు. తగులు ఆడుకోవడం వల్ల వచ్చింది ఏమీ లేదు, ఆరోగ్యం పోతుంది, బంధాలు దూరం అయిపోతాయి, ఒంటరి వాళ్ళం అయిపోతాం. మనస్తాపాలు, శత్రుత్వం, అసూయతనాలు, కోపాలు, ఆవేశాలు ఉంటాయి. తర్వాత ఈ కుటుంబంకి ఆ కుటుంబంకి గౌరవం ఉండదు. ఇలా ఉండడం వల్ల పైవాడి దృష్టిలో కూడా చండాలం అయిపోతాం, గౌరవం ఉండదు. వీళ్ళు ఎప్పుడు తగులు ఎప్పుడు పడదు, ఒకరికొకరికి ఎప్పుడు పడదు, ఎప్పుడు తగులని పైవాళ్ళ దృష్టిలో లోకు అయిపోతాం, గౌరవం ఉండదు. ఎంత కలిసికట్టుగా ఉండి కుటుంబం అంటే ఎంత పేరు ప్రతిష్ట సంపాదించుకుంటారో పై విషయంలో పై వాళ్ళు కూడా అంతే గౌరవంగా చూసుకుంటారు అన్నమాట. ఇది చాలా గొప్ప కుటుంబం రా, చాలా మంచి వాళ్ళు, మంచి మనసు ఉన్నవాళ్ళు, గౌరవమైన వాళ్ళు అని పేరు ఉంటుంది పైవాళ్ళ దృష్టిలో. అది మనం సంపాదించుకోవాలి. ఏదైనా ప్రేమతో సాధించగలం కానీ అధికారంతో కానీ హోదాతో కానీ తర్వాత గర్వంతో కానీ సాధించలేమండి. మంచితనంతో ఏదైనా సాధించవచ్చు. మన తలకి ప్రేమ మనకు అందరినీ కట్టిపడేయచ్చు. మనం ప్రేమగా ఒకరు చూసుకున్నాం అనుకోండి, మనకు చుట్టే వాళ్ళు తిరుగుతారు. మనం ఏదంటే అది వింటారు. మనం చెడ్డగా ఇది చెప్పం కదా, మనం మంచిగా ఉండి ప్రేమగా చూస్తే మన మంచితనం వాళ్ళకి తెలుసు ఉంటుంది కాబట్టి మనం ఏదైనా మంచిగా చెప్తామని వింటారు వాళ్ళు. మనం మంచి చెప్తాం కూడా వింటారు. ముందు మనం మంచిగా ఉండాలి. మనం ప్రేమగా చూస్తే అవతల వారి వ్యక్తులు కూడా మనతో ప్రేమానురాగాలతో ఉంటారు, అభిమానం చూపిస్తారు, మన మాట కాదనకుండా మన మాటకి విలువిస్తారు ఒకరికొకరు. ఇలా ఉంటే ఏ ఇంట్లో కూడా అత్త కోడల సమస్య కానీ ఆడపడుచు కోడళ్ళ మనస్పర్ధలు కానీ ఏమి ఉండవండి. భార్యాభర్త సమస్య అసలు ఉండదు. ఒకవేళ భార్యాభర్తలు కొడుకు కోళ్ళు ఎప్పుడైనా దెబ్బలాడుకున్నా అత్త మధ్యలో చేరి ఎవరి వల్ల తప్పున్నా వాళ్ళకి సున్నితంగా మందలించాలి. కొడుకు కూడా పెద్దవాడే కదా, పెద్దవాడు అయ్యాడు కదా, వాడికి కూడా తిట్టకూడదు. వాడికి చెప్పేది వాడికి చెప్పాలి, వాడు తెలుసుకున్నట్టు చెప్పాలి. వాడు మనస్తత్వం తెలుసు కాబట్టి ఎలా వింటాడో చెప్పాలి. అలాగే కోడలకి కూడా కోడలు తప్పు ఉంటే కూతుర్ని మందలించినట్టుగా మందలించకూడదు, మళ్ళీ సున్నితంగా మందలించాలి. విషయం చెప్పాలి, తప్పమ్మ అని చెప్పాలి, ఆ అమ్మాయి వినేటట్టు చెప్పాలి. ఆల్రెడీ మీ మంచితనం మీ మనస్తత్వం
మీ తనకు అభిమానం గౌరవం ఉంది కాబట్టి వాళ్ళు కూడా మీ మాట వింటుంది. చిన్నపిల్లలు ఏదో కొడుకు కూడా చిన్నవాళ్ళు కాబట్టి ఏదో పొరపాటు చేస్తారు. మీరు పెద్ద మనసుతో క్షమించి వాళ్ళకి మంచి దారిలో పెట్టి వాళ్ళకి మంచి మాట చెప్తే వాళ్ళు వింటారు. పిల్లలు వినపడం అంటే ఏముండదండి, మనం చెప్పే ధోరణిలో ఉంటుంది. ఇలా ఉంటే అత్త అమ్మ కాకపోయినా అమ్మలా కోడలు చూస్తుంది. కోడలు అత్తకి కూతురు కాకపోయినా కూతుర్లా కోడలు ప్రవర్తిస్తుంది. అత్త కోడల్ని అమ్మలా చూడొచ్చు, కోడల్ని అత్త అమ్మని కోడలు అత్త ఉంది కదా అత్తని అమ్మలా చూసుకోవచ్చు. కోడల్ని అత్తగారు కూతుర్లా చూసుకోవచ్చు. ఇది మన చేతిలోనే ఉంది. సుఖమైన దుఃఖమైన కష్టమైన నష్టమైన మన చేతిలోనే ఉంటుందండి. మన ప్రవర్తన బట్టి మన మంచితనం బట్టే మన జీవితాలు కొనసాగుతూ ఉంటాయి. ఈ విషయంలో మీరు ఏమంటారు కామెంట్ చేయండి. ఇంతవరకు నా వీడియో చూసినందుకు మరీ థ్యాంక్స్ అండి. మరీ థ్యాంక్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. బాయ్ అండి.